అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోనికి శివారు ప్రాంతంలో ఒక బ్రాందీ షాప్ దగ్గర నిన్న కల్తీ మద్యం కలకలమైతే సృష్టించింది. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. ఒక బీర్ కి క్యూఆర్ కోడ్ స్కాన్ కావట్లేదు, అది టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని, అదేవిధంగా సాంకేతిక లోపం అని చూపిస్తున్న నేపథ్యంలో కూడా అది పెద్ద దుమారం రేపిన పరిస్థితి. కానీ దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ ఇప్పటికే సూచనలు కూడా జరిగింది. అసలు ఎటువంటి సూచనలు ఉన్నాయి, ఎటువంటి బ్రాండ్స్ క్యూఆర్ కోడ్ అమల్లో ఉంటుంది కూడా ఇప్పుడు మనతో పాటు ఆయేషా బేగం ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఎక్సైజ్ శాఖ ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, నిన్న ఒక వీడియో అయితే వైరల్ అయిన పరిస్థితి. అసలు ఎటువంటి బ్రాండ్స్ కి క్యూఆర్ కోడ్ అమలు అవుతుంది, అసలు క్యూఆర్ కోడ్ ఎందుకు పెడుతున్నారు, అసలు ఎలా దీని ప్రాసెస్? నమస్కారం అండి, నేను డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ ప్రకాశం ఆయేషా బేగం మాట్లాడుతున్నాను. సో డే బిఫోర్ ఎస్టర్డే మన హానరబుల్ సీఎం గారు ఏపీ సురక్ష యాప్ని మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నిన్నటి నుంచి అది మనం కన్జ్యూమర్స్, రీటైలర్స్, రీటైలర్స్ అనగా లైసెన్సెస్ ఇద్దరు యూటిలైజ్ చేయడం జరుగుతూ ఉంది. నిన్న సాయంకాలం కుప్పోలు ఒంగోలు రూరల్ మండలానికి సంబంధించిన సాయి వైన్స్ లో నకిలీ మద్యం అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. సో దానికి సంబంధించి ఆల్రెడీ మేము ప్రెస్ లో కవరేజ్ ఇవ్వడం జరిగింది, ప్రెస్ నోట్. అదేవిధంగా హానరబుల్ ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏపీ సురక్ష యాప్ అనేది బీర్స్ కి కాకుండా ఓన్లీ లిక్కర్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఆ హీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హీల్స్ అనేవి స్కాన్ ఏపీ సురక్ష యాప్ ద్వారా లిక్కర్ కి మాత్రమే స్కాన్ అవుతాయి. బీర్ కి కన్సర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ బార్ కోడ్ మాత్రమే ఉంది. బీర్స్ కి హీల్స్ వేయడం జరగదు. ఏపీ ఎస్బీసీఎల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా హీల్స్ వేయడం జరగదు. బికాస్ ఆఫ్ కూలింగ్ పర్పస్ వల్ల దానిపైన హీల్స్ వేసినా నిలబడడం జరగదు. సో బీర్స్ కి హీల్ ఉండదు. ఎక్సెప్షన్ బీర్, రిమైనింగ్ లిక్కర్ బాటిల్స్ అన్ని స్కాన్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ వీడియో వైరల్ అయిన వెంటనే మేము ప్రెస్ మీడియా ద్వారా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. మేడం, ముఖ్యంగా మీరు కొన్ని కారణాల వల్ల బీర్ కి అవకాశం లేదన్నారు. బీర్ ని కల్తీ చేసే అవకాశం ఉంది కదా, దానికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇవ్వడం చేయడం జరిగింది. బీర్ని కల్తీ చేసే ఆస్కారం లేదండి. సో బీర్ హై స్టాండర్డ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది, హై కూలింగ్ స్టాండర్డ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దానిపైన హీల్స్ కూడా వేయడం జరగదు. సో ఒకవేళ ఫర్దర్ గా ఇన్ ఫ్యూచర్ లో బీర్స్ కి కూడా స్కానింగ్ ఏమైనా యాప్ ద్వారా ఏఐ ద్వారా డెవలప్మెంట్ టెక్నాలజీస్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే బీర్స్ కి అయితే స్కానింగ్ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కల్తీ మద్యం దుమారు రైతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా వీటికి ప్రత్యేకమైన చర్యలు తీసుకునే దానికోసం ఎటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి కేసులు మీకు దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఏదైనా కంప్లైంట్స్ తీసుకునే దానికోసం ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేయడం కానీ ఏం చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ నుంచి? డిస్ట్రిక్ట్ మానిటరింగ్ సెల్ అనేది ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. యాజ్ పర్ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ లో ఒక డిస్ట్రిక్ట్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గర 2 సబ్ డివిజన్స్ ఉన్నాయి, ఒంగోలు, మార్కాపురం. ఒంగోలుకి సంబంధించి ఒక డిస్ట్రిక్ట్ మానిటరింగ్ సెల్ ఒంగోలు సబ్ డివిజన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మార్కాపురంకి సంబంధించి అక్కడ ఒక ఏఈఎస్ క్యాడర్ ఆఫీసర్స్ ని, జూనియర్ అసిస్టెంట్స్ ని, ఎస్ఐ క్యాడర్ ఆఫీసర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. యాజ్ పర్ నార్మ్స్ మేము డిస్ట్రిక్ట్ మానిటరింగ్ సెల్ ని ఏర్పాటు చేసి కంప్లీట్ గా ఏ కంప్లైంట్ వచ్చినా విత్ ఇన్ మినిట్స్ లో మేము రిజాల్వ్ చేసే విధంగా మేము సన్నద్ధంగా ఉన్నామండి. మా డిపార్ట్మెంట్ తరపు నుంచి పబ్లిక్ లో ఎటువంటి పానిక్ వచ్చినా కూడా అటువంటి దాన్ని మేము రిటాలియేట్ చేయడానికి మేము మా సిబ్బందితో సన్నద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ క్యూఆర్ అంటే మద్యం ఏదైతే అమ్ముతున్నారో దాన్ని స్కాన్ చేసే విధానం, ఆ యాప్ కూడా తీసుకెళ్ళడానికి ముఖ్యంగా మీ కింద ఎవరైతే ఉన్నారో అంటే బ్రాంచ్ షాప్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, వారికి ఎటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది? ఇది మ్యాండేటరీ చేస్తే ఏదైనా సూచనలు కానీ లేకపోతే ఎటువంటి నోటీస్ కానీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి? ఎస్ అండి, ఏపీ సురక్ష యాప్ ఆల్రెడీ మన డిస్టిక్ లో ప్రకాశం డిస్టిక్ కి సంబంధించి ఇప్పటి వరకు యాజ్ 10 o'clock దాకా 93.3% కంప్లీట్ చేయడం జరిగింది. అందరి లైసెన్సెస్ కి అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది. ప్రతి ఒక్క బాటిల్ ఏపీ సురక్ష యాప్ ద్వారానే స్కాన్ చేసి ఇండివిజువల్ గా అది ఎంత బిజినెస్ జరిగినా ఈచ్ అండ్ ఎవ్రీ బాటిల్ స్కాన్ ద్వారా, లిక్కర్ బాటిల్ స్కాన్ ద్వారా మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే డిస్టిక్ లో 93% లైసెన్సెస్
బేకరీస్ ఉన్న ఎస్టాబ్లిష్డ్ షాప్స్ 185 మనకి A4 షాప్స్ ఫంక్షనింగ్ ఉన్నాయి. ఇక్కడ 26 బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో 2 మిలిటరీ క్యాంటీన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క లైసెన్స్ ప్రిమిసెస్లో 93% మేము కవరేజ్ చేయడం జరిగింది. సేల్ కూడా స్టార్ట్ అయిందండి. ఏపీ సురక్ష యాప్ ద్వారానే లిక్కర్ బాటిల్స్ని ఎక్సెప్ట్ బీర్ స్కాన్ చేసి అమ్మడం జరుగుతూ ఉంది. ఇది మొత్తానికి నిన్న దుమారం రేగినటువంటి ఒక వీడియో వైరల్ గా మారిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది. ఇప్పటికైతే కేవలం లిక్కర్ కి సంబంధించి క్యూఆర్ కోడ్ స్కాన్ అవుతుంది కాబట్టి ఈ యాప్ లో బీర్ అయితే కాదు, దానికి కొన్ని సాంకేతికమైన కారణంగా కూడా బీర్కి అయితే అవకాశం లేదు. రానున్న రోజుల్లో వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సురక్ష యాప్ ద్వారా ఈ మద్యం అమ్మకాలు అయితే సురక్షితంగా జరిగేదానికోసం అయితే ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రకాశం జిల్లాలో 93% అన్ని షాపులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది, పూర్తిగా కూడా చేయడం జరిగింది. ఆ యాప్ ద్వారా కూడా అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. ఎటువంటి కల్తీ మద్యం మీద కంప్లైంట్స్ ఏమైనా ఉంటే నేరుగా దానికి సపరేట్ ఒక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునే కోసం కూడా ఎక్సైజ్ శాఖ అయితే సిద్ధంగా ఉందని చెప్పేసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.